95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. రాహుల్ గాంధీపై అనర్హత ఇష్యూలో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో ట్యాంక్ బండ్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాహుల్ గాంధీని రాజకీయంగా అంతం చేయాలని ప్రధాని మోడీ చూస్తున్నారని, ఆయన పన్నాగాన్ని వమ్ము చేస్తామని అన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో బోనాలు ప్రారంభమయ్యాయి. లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి శిఖర పూజ ధ్వజారోహణంతో పాత బస్తీలో బోనాల సందడి మొదలైంది. శిఖర పూజలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ వెంకన్న, సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య తదితరులు పాల్గొన్నారు. కోటి తలంబ్రాలు బియ్యం, వరి పంట విత్తనాలకు భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీరామనవమికి పెద్ద ఎత్తున కోటి తలంబ్రాల బియ్యాన్ని శ్రీ కృష్ణ చైతన్య సంఘం సమర్పిస్తోంది. గత 13 ఏళ్లుగా రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాలు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం సమర్పిస్తోంది. తెలంగాణలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాద్గార్పల్లి సమీపంలో ఓ డీసీఎం కూలీలను ఢీకొట్టింది. దీంతో 2 మహిళలు అక్కడే మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డుపై మహిళలు పారిశుద్ధ్య పనులు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను లింగమ్మ, తిరుపతమ్మగా పోలీసులు గుర్తించారు. వనపర్తి జిల్లాలోని అమరచింత కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. రాత్రి భోజనం వికటించి 40 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని తెల్లవారుజామున 4 గంటల నుండి విద్యార్థినులు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారు. మదనపల్లె మైనార్టీలను వైసీపీ, బీసీలను టీడీపీ మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ ఆరోపించారు. మదనపల్లె బీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నెల 9వ తేదీన విజయవాడలో బీఎస్పీ ఆధ్వర్యంలో బీసీల సమస్యలపై జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు ముందు ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సీఐ ఆత్మహత్య చేసుకున్న ఉదాంతంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్ జేసీ గతంలో అదే సీఐతో వాగ్వాదం చోటు చేసుకుంటున్నట్లుగా ఉన్నటువంటి వీడియోను కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో పెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోరు మెట్ట మీద 3rd ఆప్షన్ జగనన్న ఇళ్లకు డిప్యూటీ సీఎం కొట్టు కలెక్టర్ ప్రశాంతిలు శంకుస్థాపన చేశారు. ఇల్లు కడితేనే పట్టాకు విలువ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులు అందరికీ ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వడం అభినందనీయమని మాజీ మంత్రి ముక్కు కాసిరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని 10వ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థమే వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేట డివిజన్ శ్రీరామ్ నగర్లోని పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కారం చూపాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనని అన్నారు. అన్ని శాఖల అధికారులు వార్డు ఆఫీసులో అందుబాటులో ఉంటారని అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లోని యామ్నాంపేట రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన జరిగింది. ఓ రైల్వే ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరూ చూస్తూ ఉండగానే పట్టాలపై పడుకున్నాడు. ఈ వెంటనే అతివేగంతో రైలు ఉద్యోగిపై నుంచి వెళ్లిపోయింది. రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నారా లోకేష్ పై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు లేవని మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేశారు. తనకు 1000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని నారా లోకేష్ చేసిన ఆరోపణలు అభూత కల్పనలన్నారు. తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో గాయపడిన చిన్నారి కౌశిక్ ను శ్రీవారి రక్షించారని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. 14 రోజుల చికిత్స అనంతరం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న చిన్నారిని చైర్మన్ సమక్షంలో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడారు. అనునిత్యం వంటలో ప్రధానంగా అందరూ ఉపయోగించే మిర్చి, టమాటా ధరలు కొండెక్కడంతో పేద ప్రజలు మరేం చేయాలో దిక్కుతోచడం లేదని అంటున్నారు. కిలో పచ్చిమిర్చి 200 రూపాయలు, కిలో టమాటా 100 రూపాయలు, ఇలా అన్ని రకాల కూరగాయలు ధరలు మండుతుండటంతో రైతు బజార్కు వెళ్లిన వారు ఒట్టి చేతులతో ఇళ్లకు వెళ్లాల్సి వస్తుందని పలువురు అంటున్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎం ధనుంజయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గత రాత్రి మద్యం మత్తులో గొడవలు సృష్టించిన 8 మందిపై కేసు నమోదు చేశామన్నారు. పట్టణంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో గవర్నర్పేటలో గంజాయి కలిగి ఉన్నటువంటి సమాచారం అందడంతో 5 వ్యక్తులను అరెస్ట్ చేసి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ సౌత్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ బి రవికిరణ్ మీడియా సమావేశంలో తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంబేద్కర్ సామాజిక భవనం కోసం స్థలం కేటాయించి నిర్మాణం చేపట్టాలని గత 4 రోజులుగా దళిత సంఘం నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రిలే దీక్ష కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ సిపిఎం పార్టీ నాయకులు, దళిత సంఘ నాయకులు పూలదండ వేసి దీక్షకు ప్రారంభించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. రోషన్ మూహలతో కలిసి వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తన కొత్త సినిమా ఈ నెల 22వ తేదీన ప్రకటిస్తున్నట్లు రోషన్ తెలిపారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో దేవరా, రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నట్టు శ్రీకాంత్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటపల్లి కాజీపేట లైన్ మ్యాన్ రాయల తిలక్ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో సంఘటన జరిగింది. విజయవాడ రామరపాడు కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆసుపత్రి మార్చిడి ముందు ఆందోళన చేశారు.